ఇది వచ్చే నెల డెలివరీ టైం చెకప్ కానీ తీసుకొచ్చాం. వాళ్ళు రాసిచ్చిన దాంట్లో ఈ రోజు రానుంది. మేము తెచ్చి పాపం చూపించాక వెంటనే బాబుని చేయబట్టుకొని ఆపరేషన్ చేయాలంటే అదేంటండి వచ్చే నెల కదా అని మేము అడిగిస్తాం. డాక్టర్ అమ్మన్న మాట ఎన్నాళ్ళు వస్తావే కడుపు చేయాల్సిన రూల్ మాకుంది. నోరు మూసుకొని రా లోనకి తీసుకెళ్ళి మేము బట్టలతో రాలా మేము పేపర్లు తీసుకొని వచ్చాం. హాస్పిటల్ చూపించుకుంటానికి వచ్చాం. సరే మా దగ్గర ఏమీ లేవండి బట్టలు కొట్ట ఒకరు వెళ్ళి తెచ్చుకోండి అని అన్నారు. అయినా పట్టాం చాలా వంకరగా మాట్లాడారు. అయినా పట్టాం మేము ఇంటికి పంపించాం. అదేంటి వచ్చే నెల టెర్రరైతే ఇప్పుడు చేస్తున్నారు ఏంటని అడిగాం. సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంట డాక్టర్ అమ్మ. మీకు తెలుసా మాకు తెలుసా లోనకి తీసుకెళ్ళింది. మేము ఇంటికి వెళ్ళి 2 చీరలు తెప్పించుకున్నాక బాబు పుట్టాడప్పుడు ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేయాలంటే తల్లికి చెప్పాలి, భర్తకి చెప్పాలి, అత్తగారికి చెప్పాలి, ఆడపడుచుకు చెప్పాలి. బయట ఉన్నాం కాబట్టి ఒక్కరికి చెప్పలా. ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఆపరేషన్ చేసేసి బొట్టోడు ఇలా ఉన్నాడు. సరే బొట్టోడు సీరియస్ మీకు తెలీదా? ట్రీట్మెంట్ లో తెలుస్తుంది కదా, మీకు తెలీదా? ఉంటుంది కదా బేబీ హెల్తీగా పుట్టాడు, బేబీ బతకడం మీకు తెలుసు కదా. బేబీ బతకడని మీకు తెలిసినప్పుడు ఫ్యామిలీ ఆపరేషన్ ఎలా చేసావు? ఆడవాళ్ళకి న్యాయం జరగట్లా. జగన్ ప్రభుత్వంలో ఇలాగే ఉంది, చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇలాగే నడుస్తుంది. బాబు చంద్రబాబు గారు ఎక్కడున్నారండి? పవన్ కళ్యాణ్ గారు నేనున్నా, జనసేన నేనున్నా. ఆడదానికి న్యాయం, ఆడపిల్లకి న్యాయం. పుట్టిన పిల్లలు చంపేశారండి, సార్ మీరు రావాలి. పసి గుడ్డని చంపేస్తారు. 3 రోజుల మంచి అడుగుతున్నాడు చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్